అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. కోడంగల్ నుంచి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరుణంలో కోడంగల్ అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా పేరుగంచింది. ఈ వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రతిరోజు తన శాయశక్తులా కష్టపడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొడంగల్ అంటే పేదల పెన్నిదిగా పేరుగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంగా మరో ప్రసిద్ధిగాంచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఆలయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లను కూడా తీసివేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, ఇండ్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించి వారికి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేందుకు కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయానికి దాదాపుగా 110 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం భూసేకరణ కోసం కూడా ప్రభుత్వం మొదటి విడతలో 33 కోట్లు మంజూరు చేసిందన్నట్లు కూడా మనకు సమాచారం. నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నట్లు కూడా అధికారిక వర్గాలు తెలిపాయన్నట్టు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. సో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. వైకానస ఆగమ శాస్త్రోత్తకంగా విస్తరణతో పాటు నిర్మాణ పనులు కూడా అధికారులు చేపట్టనున్నారు. త్వరలో 2 ఏళ్లలోపు పనులు కూడా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కూడా వాస్తు నిపుణులు శ్రీవారి ఆలయ విస్తరణకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు కూడా మనకు తెలిసింది. అయితే ఈ ఆలయ నిర్మాణంతో పాటు వివిధ పనులకు స్థావతిలు కూడా రూపొందించడం జరిగినట్లు కూడా దీనికి సంబంధించినటువంటి నక్షలను కూడా ముఖ్యమంత్రికి అధికారులు ఆమోదించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే తిరుమల తరహాలో వైకానస ఆగమ శాస్త్రోత్తకంగా అభివృద్ధి చేయడానికి కూడా అధికారులు రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. స్వామివారి దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్లు, కళ్యాణ మండపం, కళ్యాణ కట్ట, పూజ మందిరాలు, వసతి గదులు, స్నానఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగు, పుష్కరణి, ప్రసాదం కౌంటర్లు, మాడ విధుల విస్తరణ వంటి పనులు, ఇలా అనేక రకాల పనులు చేపట్టడం చాలా చాలా బ్రహ్మాండంగా ఆలయం అభివృద్ధి అయితే చెందుతా ఉంది. సో ఇక్కడి వరకు చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ ఆలయ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు కోల్పోతున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో భయాందోళన కలుగుతూ ఉంది. రోజు రోజుకు ఒక్కొక్క మాట రోజుకో పూట మాట్లాడడంతో వాళ్ళు అసలు ఏం మాట్లాడాలో, ఏమి ఇండ్లు ఇవ్వాలా వద్దా అనేది అయోమయానికి గురవుతున్నారు. అసలు ఇండ్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేమని చెప్పేసి భార్గటంగా మీడియా ముఖంగా వచ్చి చెబుతా ఉన్నారు. 87.36 గజాల స్థలం సేకరించి అన్ని వసతులు కూడా కల్పించనున్నట్లు కూడా అధికారులు ఒక గతంలో కడా కార్యాలయంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఇండ్లు కోల్పోతున్న బాధితులందరికీ కూడా వారికి ఏమేమి ప్యాకేజీలు ఇస్తున్నాం అనేది కూడా వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ సార్ గారు కూడా బాధితులకు క్లియర్ కట్గా చెప్పారు. వాళ్ళకు ఇండ్లు కోల్పోతున్న వారందరికీ కూడా ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తామని, 125 గజాల ప్లాట్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని కూడా చెప్పారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ అనేది ఏర్పడింది. ఏంది ఆ ట్విస్ట్ అంటే, మాకు 125 గజాలు, మాకు ఇంత ఇండ్లు మంచి ఇల్లు కట్టుకొని ఇంత ఉంటే మాకు ఇందిరమ్మ ఇండ్లు మాకు ఏం అవసరము, మాకు ఇండ్లు వద్దు, ఇందిరమ్మ ఇండ్లు వద్దు, ఏమొద్దు, మాకు ఉన్న ఇండ్లే చాలు, మేము ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెప్పేసి వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేస్తామని అధికారులు భరోసా ఇవ్వలేకపోతున్నారని కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. సో అయితే భూమికి భూమి విలుగా
భూమి విలువ, భవనం విలువ ఆర్ఎండ్బి అధికారులు లెక్క కట్టి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు అన్నట్టు కూడా మనకు సమాచారం వస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఏం చెప్తున్నారంటే మాకు ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా మా ఇండ్ల దగ్గరికి రాలేదు, అధికారులు సర్వే చేయలేదు, ఎలాంటి మాకు రిపోర్ట్లు ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వలేదు. ఇదంతా కేవలం మీడియా వరకు అక్కడ ఏసీ గదులలో కూర్చొని అధికారులు అంచనాలు వేస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. దీంతో పాటు అయితే అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే ఇండ్లు కోల్పోతున్న వారికి అందరికీ కూడా అదనంగా 5 లక్షల సాయం ఇస్తామని, ఒక ఏడాది పాటు కుటుంబ అవసరాలకు సంబంధించినటువంటి 40,000 రూపాయలు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడానికి అయ్యే ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు దాదాపు 60,000, పశువుల దొడ్డి ఉంటే వాటి నిర్వహణకు 25,000, అయితే చేతి వృత్తులు అంటే చిన్న చిన్న చేతి వృత్తుల వారికి అందరికీ కూడా 30,000 రూపాయలు, ఇతరత్ర ఖర్చుల కోసం దాదాపు 60,000 చెల్లిస్తారన్నట్టు కూడా ఇప్పటికే వాళ్ళ ఇండ్లు కోల్పోతున్న బాధితులందరికీ కూడా ఒక స్థలంలో ప్లాట్లను ఏర్పాటు చేసి దాన్ని కలెక్టర్ కూడా పరిశీలన చేయడం జరిగింది. సో ఇంత ప్యాకేజీ, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నప్పటికీ వాళ్ళు ఎందుకు ఈ భయంకరమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంది, వాళ్ళు రోజు రోజుకు గందరగోళ పరిస్థితులకు ఎందుకు లోనవుతా ఉన్నారు, ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే మీరే వినండి. గుడి డెవలప్మెంట్ కోసము ఎలాంటి జాగాలు ఇవ్వదలుచుకోలేము. ఎందుకంటే మేము గుడిసెలో ఉన్నామో, బండల ఇళ్ళలో ఉన్నామో, ఏ విధంగా ఉన్నామో బతుకుతున్నాం, మంచిగానే బతుకుతున్నాం, రాజుల్లాగానే బతుకుతున్నాం. కాకపోతే వాళ్ళు మాకు గుడిసెలు ఉన్న దానికి ఇది చేస్తాము, బండలు ఉన్న దానికి ఇది చేస్తాము అని ఏదేదో వాళ్ళు చెప్తున్నారు. మాకొద్దు, వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ మాకొద్దు. మేము గుడికి జాగేయాలు తలుచుకోలేము, ఇవ్వదలుచుకోలేము. మా తాతల నుంచి వెళ్ళి మేము స్వేచ్ఛగా బతికినాం. ఇష్టం ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్ల కింద జాగాలు ఇస్తామంటున్నారు. ఏమి గవర్నమెంట్ ఇస్తున్నారా? ఇందిరమ్మ ఇండ్ల పేర్ల మీద వచ్చి బొమ్మలు ఎడతారు వాళ్ళు. మీరు గుడి డెవలప్మెంట్ అంటే పేరు పెట్టి ఇందిరమ్మ ఇండ్ల ఇస్తామంటని చెప్తున్నారు. అంటే ఇంటికి నష్టపరిహారము 120 గజాల భూమి కూడా ఇస్తామంటున్నారు. ఇప్పుడు 120 గజాలు జాగిస్తామంటానంటే ఒక్కొక్కరు ఇప్పుడు 50 ఉన్నది, 100 ఉన్నది, 400 ఉంది, 500 ఇటు ఉంది. వాళ్ళు ఏమన్నారు, సర్వే చేస్తామన్నారు. సర్వేకు రారు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. సర్వే చేసుకోలేదు. ఇంటికి నష్టపరిహారం ఎంత కట్టిందంట కదా ఆల్రెడీ. వాళ్ళు ఇంటికాడికి వచ్చి రానిలేరు. సర్వే అసలు ఎవరు ఇంటికి వచ్చిండ్రు లేదు, కొంచెం వాళ్ళు ఎవరి ఇంటికాడికి సర్వేకి రాలేరు. ఖాళీ పేపర్లు ఒకటి ఇస్తున్నారు, పేపర్ కి ఇస్తున్నారు తప్ప ఇండ్ల కాడికి ఎవరు రాలేరు. అందరు ఉన్నారు కదా, అడగండి. సర్వే చేస్తామని చెప్పుడే ఉంది. మా పేపర్ కి ఏమని ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇళ్ళ కింద 5 లక్షలు ఇస్తాము, 7 లక్షలు ఇస్తాం జరుగుంది అంటే చెప్పి పేపర్ కి ఇచ్చిండ్రు. ఎవరు ఒప్పుకున్నారని మీరు పేపర్ కి ఇస్తున్నారైతే మేమేమి స్పందించాలనే మేము బిడ్డ. మేము కుమ్మరోళ్ళము, చేసుకునికే మాకు తలము మంచి జాగలు లేవు, ఏమి లేవు. ఇండ్లు కట్టి అప్పులు చేసుకొని పోయిండ్రు అక్కడ. మరి చేత కాదు, ఇక ఒకదాన్ని పడ్డ ఇంటికాడ కసును కనికే కూడా దిక్కు లేదు మాత. ఎన్ని ఇస్తారు పైసలు? ఇంటికి ఎంత వస్తే అంత. ఇప్పుడు లక్షల కొద్దికి అయింది, లక్షల కొద్దికి ఇస్తారా? 50 లక్షలు ఇస్తారా? మొన్ననే కట్టినాం ఇల్లు. మరి ఇక ఏం చేస్తాం కొడుక, మేము ఇట్లా ఇరువు అంటే తాతల నుంచి ఉండ ఇండ్లు. ఇప్పుడు ఇరువు అంటే మేము మా కొరకు వచ్చిండ దేవుడు, మేము ఇయ్యము, మేము ఇయ్యం బిడ్డ ఇండ్లు. దేవుడు ఎంత తీరు వచ్చిందో మనం ముందు వచ్చినాం, మేము ఇయ్యము. మా జాగలు మాకే బేకు, మేము ఎవ్వరు జాగోళ్ళము, ఎక్కడోళ్ళం మేము. మా జాగలు ఏమిటున్నాం, మా జాగలో మేము. నా పేరు లక్ష్మమ్మ, పాశం లక్ష్మమ్మ. మా మామ తీసుకున్న జాగా మేము కట్టుకున్నాం. ఇప్పుడు ఇయ్యాలంటే ఇయ్యం. ఎందుకు ఇయ్యనంటే నాకు మా పరిస్థితి బాగాలేదు. గుడి కోసమే గాని కాదు, కానీ గుడి కోసమే గాని మేము ఏడుండాలి. ఎవరం ఇయ్యం, నేనైతే ఇయ్యము. ఇప్పుడు అవుతుందా ఇల్లు?
ఎక్కడ పోవాలి? ఆ బొందాల్లో ఎవరు ఉండాలి? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకు కొత్త జాగాలు మాకు వచ్చేవద్దు, మాకు అవే పాత జాగాలు ఇప్పుడు వాళ్ళు వచ్చి డెవలప్మెంట్ చేస్తామని బలవంతంగా తీసుకుంటే అంటున్నారు సార్ అంటున్నారు కానీ మాకు కూడా బలవంతంగా తీసుకుంటే మాకు కూడా కావాలి కదా లెక్క మరి. మాకు కూడా సంతోష పెట్టాలి కదా. మా కలకాల పెడితే మంచిదే. మేము ఆ ముగ్గురు కొడుకుల పిల్లల్ని ఎక్కడ తోలదు. ఒకరొకరు ఇంత ముగ్గురు ఉండరు, ఇప్పుడు తవ్వుతే ఆ బంధాలే వెళ్తాయి. లేకపోతే చట్టం బిల్డింగ్ల కాడ నుంచి కూలగొట్టుకో మాకు ఇస్తే కాని పని పెద్దలు జాగా మేము అవు దేవుడు వస్తున్నాడు అంటారు. జాగా ఊకిచ్చి లేరు మాకు. ఇప్పుడు రేపటి నాటికి జాగాలు పోతాయి కదమ్మా మరి అంటారు. మీరు అందాక కట్టుకోండి అంటే ఇయ్యలేరు. మేము కొని కట్టుకున్నాం. కన్నా ఇప్పుడు చేత కట్టాలంటే అప్పుడు కట్టినాము. ఇప్పుడు చేత కాదు. వినరు. అప్పుడు ఉన్నది ఇప్పుడు చాలా రేట్లు పెరిగినాయి. మమ్మల్ని అన్యాయం చేయకండి. మేము పేదవాళ్ళం. ఏం కావాలంటే న్యాయం కావాలి. ఏం న్యాయం కావాలంటే తెలియదా వాళ్ళకు? ఇన్ని దినాలు తిన్నారు. వాళ్ళు తిన్నారో తినలేదా అది మనకు అది ఇది కానీ మాకు న్యాయం కావాలి. ఎక్కడ తిరిగి మమ్మల్ని అన్యాయం చేయొద్దు గురించి వచ్చి పుకారా లేపిన అందరూ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము, అది ఇస్తాము, ఆడ ఫ్లాట్లు ఇస్తాము. అది ఆ బొందలగడ్డలో ఎవరు ఉంటారు ఫ్లాట్లు? మా ఇల్లు మంచి ఇల్లు ఇడిచిపెట్టి పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి మావి. ఏమి చిన్న స్థానాలు లేవు. పెద్ద ఇల్లు బిల్డింగ్లు అది కట్టాలంటే మా తాత ముత్తాల నుంచి కట్టిన గుడి తర్వాత వచ్చింది అంతా గుడి. ఫస్ట్ మా ఇండ్లు తర్వాత గుడి వచ్చింది. ఇప్పుడు ఇయ్యాలి అంటే ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఇయ్యారు. ఎవరు ఇయ్యారు? డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ వచ్చి ఇంటికి రాండి, వచ్చి ఇంటికి వచ్చి మాకు ఇట్లా గుడి గురించి కావాలి జాగా అంటే రిక్వెస్ట్ చేసి అడిగి దాని వాల్యూ ఏమున్నది ఆ వాల్యూ ప్రకారంగా దానికి ఏమున్నది కట్టియండి, ఇల్లు ఇవ్వండి. మాకు ఇంకొకటి మాకు ఏదైనా ఇప్పుడు ఉద్యోగం ఇవ్వండి. ఇప్పుడు స్థలం ఇస్తున్నాము. ఇంత మేము టెంకాలు అమ్ముకుని మాకు ఒక షటర్ ఇవ్వండి, ఇంకొక ఉద్యోగం ఇవ్వండి గుళ్ళో. అప్పుడు మేము కూడా తయారున్నాం ఇయ్యనికే. దాని వాల్యూ ఏమున్నా వాల్యూ ప్రకారంగా మాకు ఇవ్వండి. అన్యాయం చేయకుండా న్యాయం చేస్తామంటే మేము సంతోషం. మేము గుడి డెవలపింగ్ అవుతుందా అంటే సంతోషంగా ఇస్తాం మేము. దాంట్లో ఏం నో ప్రాబ్లం.